నమస్తే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి రోజున పిల్లలందరూ కలిసి రామాయణంలోని వనవాస ఘట్టాన్ని తీసుకుని నాటకం ప్రదర్శిస్తున్నారు. త్రేతాయుగంలో విష్ణుదేవుడి అవతారంలో పుట్టిన రాముడు ఎందరికో ఆదర్శవంతుడు. భరతుణ్ణి రాజుని చేయాలని అనుకున్న కైకేయి ఒక పథకం ప్రకారం దశరథుడి దగ్గర మాట తీసుకుంది. తండ్రి మాటని జవతాటని రాముడు భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి రాజ్యాన్ని వీడి వనవాసానికి వెళ్లాడు. దట్టమైన అడవి మధ్యలో సెలయేరుకి పక్కనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నారు. ఒకరోజు అటుగా వచ్చిన శూర్పణఖ రాముణ్ణి చూసి అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. నేను ఏకపత్ని వ్రతుణ్ణి. మీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. నేనెవరో మీకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకుంటే మీకే మంచిది. నాకు మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది. ఈమెను చూసే కదా నన్ను పెళ్లి చేసుకోని అంటున్నారు. అతిగా మాట్లాడితే నీ నాలుకను చీరేస్తాను. వదనమ్మ మీద దాడి చేయడాన్ని సహించని లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూ శూర్పణఖ ముక్కు చెవులను కోసేశాడు. శూర్పణఖ తనకు జరిగిన అవమానాన్ని అన్నయ్య రావణుడికి చెప్పడంతో అతడికి రాముడి మీద చాలా కోపం వచ్చి ఒక పథకం వేశాడు. స్వామి, ఒకసారి అటు చూడండి. బంగారు జింక. దాన్ని నా కోసం తీసుకొస్తారా? సరే సీత, నీకోసం తీసుకొస్తాను. నా రాముడు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? సీత, లక్ష్మణ! లక్ష్మణ, నా రాముడు బాధతో అరుస్తున్నాడు. ఏమైందో వెళ్ళి చూడు. అమ్మా, మా అన్నయ్యకి ఏమి కాదు. ఇదేదో మాయలా ఉంది. మీరు కంగారు పడకండి. లక్ష్మణుడికి సీతమ్మను ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినా తల్లిలాంటి వదనమ్మ బాధను చూసి అక్కడ గీత గీసి, అన్నయ్య తిరిగొచ్చే వరకు మీరీ గీత దాటి బయటికి రాకూడదు అని సీతమ్మ దగ్గర మాట తీసుకుని రాముడి కోసం వెళ్లాడు. రావణుడు ఒక పథకం ప్రకారం బంగారు జింకను పంపి రాముడిని, లక్ష్మణుడిని సీతమ్మ దగ్గర్నుండి దూరంగా వెళ్లేలా చేసి ఒక ముసుగు వేసుకుని భిక్షగాడిలా వచ్చాడు. భవతి భిక్షాం దేహి. గట్టిగా చెప్తే భయపడి బయటికి రాదేమో. భవతి భిక్షాం దేహి. ఆ గీత దాటి బయటికొచ్చి భిక్ష వేయండి. సీతమ్మకి గీత దాటి బయటికి రావడం ఇష్టం లేకపోయినా భిక్ష కోసం వచ్చిన అతనికి కోపం వస్తుందేమో అనుకుంటూ గీత దాటుతుంది. అప్పుడే రావణుడు పెద్దగా నవ్వుతాడు. 10 తలలు ప్రత్యక్షమవుతాయి. అతన్ని చూసిన సీతమ్మ భయపడి నన్ను కాపాడండి అని పెద్దగా అరుస్తుంది. కాసేపటికి రాముడు, లక్ష్మణుడు తిరిగి కుటీరానికొస్తారు. సీత కనబడకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. శ్రీరామ ఓ రామ, శ్రీరామ శ్రీరామ, నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ, నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. నా మామయ్య తండ్రి నిన్ను చూడవి అని, నిన్ను తలుస్తావి అని ఉంది. నా త్వరితో ఎప్పుడు తీరుస్తావు? స్వామి, నా మీద దయతో వచ్చి ఇతోటి వచ్చావా? చాలా సంతోషంగా ఉంది. హనుమా, సీతని ఎవరో ఎత్తుకుపోయారు. ఆమె జాడ కోసం వెతుకుతున్నా. మా సీతమ్మని ఎత్తుతూ వెళ్ళవా? అంత దైవం ఎవరి ఉంది? మీరు బాధపడుతుంది. సీతమ్మ దారును నేను తనిపెడతా. సీతమ్మ జాడను వెతుకుతూ హనుమంతుడు చివరిగా లంకకు వెళ్లాడు. అక్కడ సీతమ్మను చూసి ఆమె దగ్గరకు వెళ్లి రాముడు గురించి చెప్పాడు. సీతమ్మ తల్లి, మీకోసం రామయ్య వస్తున్నారు. మీరు దైవంతో ఉండండి. నువ్వెవరు? ఆ రావణుడి మనిషివా? పేరు తల్లి.
నేను రామదూతని. నా పేరు హనుమాన్. ఇదిలో రాముడు మీకోసం ఒక అందరం దూతుడా పంపించారు. లంకలో ఆంజనేయుడిని చూసిన రావణసేన అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి ఆంజనేయుడి తోకకి నిప్పు పెట్టారు. ఆ నిప్పుతో లంకకి నిప్పంటించాడు ఆంజనేయుడు. ఆ తర్వాత రాముడి దగ్గరకొచ్చి సీతమ్మ గురించి చెప్పాడు. అందరూ కలిసి రావణుడి మీద యుద్ధానికి వెళ్లారు. నన్ను ఓడించడం మీ తరం కాదు. నా నుండి సీతను ఎవరు తీసుకువెళ్ళలేరు. అహంకారం వద్దు రావణ. నాతోనే యుద్ధానికి వస్తున్నారా? రండి చూసుకుందాం. నా వామనే తోలుతావా? నీకెంత ధైర్యం? అన్నయ్య, ఈ రావణుడు ఒక క్షణం కూడా బ్రతకకూడదు. సీతారాములు కలవడంతో అందరూ సంబరాలు చేసుకున్నారు. ఈ నాటకంలో ఆంజనేయుడిగా విహానారిక్, రావణుడిగా మన్విత, శూర్పణఖగా రియా, లక్ష్మణుడిగా మేధాన్స్, సీతగా దిత్వి, రాముడిగా కార్తీక్ నటించారు. ఈ నాటకాన్ని చూసి మీరందరూ ఆనందించారని మేం భావిస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపా